హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేవిఎస్ బట్స్. మీ కేవిఎస్ ఫ్రెండ్స్, ఇవాళ రోజు వీడియోలో నేను ఏదైతే బీటెక్ ఎగ్జామ్స్ అండ్ అలాగే యూజీపీజీ ఎగ్జామ్స్ వీటన్నిటి గురించి మీ అందరికీ తెలుసు. చాలా రోజులకు కొంచెం ఇష్యూ అయితే క్రియేట్ అవుతుంది. ఎవరైతే ఫైనల్ ఇయర్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా ఎగ్జామ్స్ అయితే తీసేయాలని చెప్పి అండ్ చాలా ఇష్యూస్ అయితే ఉన్నాయి. దీని మీద అయితే చాలా కోర్ట్స్లో అండ్ స్టేట్ హై కోర్ట్స్లో వాటికి చాలా కేసెస్ రన్ అయినాయి. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే అన్ని కేసెస్ వచ్చేసి మనకి ఇప్పుడు సుప్రీం కోర్టులో కేసు అయితే రన్ అవుతుంది. మనకి ఇవాళ అయితే కేసు అనేది అయితే స్టార్ట్ చేస్తున్నారు సుప్రీం కోర్టులో. దీని ఇన్ఫర్మేషన్ ఏంటో ఒకసారి క్లియర్ కట్గా చూద్దాం. అండ్ అలాగే మీకు ఇంకో విషయం చెప్పాలి. ఆల్రెడీ తమిళనాడు అయితే నిన్న అయితే తమిళనాడు గవర్నమెంట్ అయితే స్టూడెంట్స్ని అయితే ప్రమోట్ చేసింది ఎక్సెప్ట్ ఫైనల్ ఇయర్స్ అని చెప్పింది. అయితే దీని మీద కూడా అయితే ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే రన్ అవుతుంది. అండ్ దీంట్లో మనకి చూసుకోవచ్చు ట్విట్టర్లో ట్రెండింగ్ అవుతుంది హ్యాష్ ట్యాగ్ అయితే ఇవాళ మాత్రం. మీరు వెళ్ళి ఒకసారి ట్విట్టర్ని అయితే విజిట్ చేయొచ్చు. అయితే ఫస్ట్ ఇదైతే కేసు రిపోర్ట్ అనమాట. మీరు చూడొచ్చు ఏదైతే సుప్రీంకోర్టు ఉందో కేసుని అయితే యాక్సెప్ట్ చేసినట్టు యూజీసీకి. మరి అలాగే మనకి మన ఇండియా మొత్తం మీద 31 స్టూడెంట్స్ అయితే పిటిషన్ అయితే వేశారు సుప్రీంకోర్టులో. అయితే ఎవరైతే లోక్ శ్రీవాత్సవ్ ఉన్నారో తినే అనమాట మన ఏదైతే ప్రజెంట్ స్టూడెంట్స్ తరఫున కేసు అయితే వాదించబోతున్నారో అయితే 31 పిటిషన్స్ అయితే వెళ్ళినాయో దాని మీద అయితే. అండ్ ఫస్ట్ థింగ్ చెప్తాను మీకైతే, అదేంటంటే మనకి ఈ కేసు అనేది మీకు చూసుకోవచ్చు. ఇక్కడ రిపోర్ట్ అయితే క్లియర్గా ఉంది. మీ ఇక్కడ చూస్తే ఈ కేసు అనేది మనకి ఫైల్డ్ ఆన్ 20 రోజు అయితే మనకి కేసు అయితే ఫైల్ అయితే అయ్యింది. అయితే దీన్ని మనకైతే 21st రోజు మనకి చూసుకోవచ్చు. తిను ట్వీట్స్ కూడా ఫాలో చేస్తాను. తిని ట్వీట్స్ అయితే చూసుకోవచ్చు. ఇక్కడ తిని కేసు ఏ రోజు అయితే పెట్టాడో ఆ రోజు అయితే ఉంది ఫైల్ చేసిన రోజు. అండ్ పిటిషన్ చూసుకుంటే ఇక్కడ 21st జూలై రోజు చూడొచ్చు మీరు. మై పిటిషన్ అగేన్స్ట్ యూజీసీ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్ డెసిషన్ హ్యాస్ బీన్ రిజిస్టర్డ్ బై సుప్రీం కోర్ట్ టుడే. ఐఎమ్ ఆల్సో మెన్షన్ బిఫోర్ సుప్రీం కోర్ట్ టుడే ఫర్ ఇట్స్ అర్జెంట్ లిస్టింగ్. ఫస్ట్ హియరింగ్ ఇస్ లైక్ టు బీ 1 or 2 days అని చెప్పి ఇక్కడైతే ఉంది. నిజంగా 21st రోజు అయితే తిన కేసు అయితే యాక్సెప్ట్ చేయడం అయితే జరిగింది. అండ్ 21st రోజు 19th రోజు ఇంకో ట్వీట్ పెట్టాడు. అదేంటంటే ఒకవేళ కేసు అనేది యాక్సెప్ట్ చేస్తే చూసుకోవచ్చు మీరు డిక్లేర్డ్ యూజీపీజీ ఫైనల్ రిజల్ట్స్ బై 31st జూలై అని చెప్పి ఉంది. అంటే ఈ మంత్ ఎండింగ్ లోపల అయితే వీళ్ళు ఏదైనా రిజల్ట్ అంటే కేసు రిపోర్ట్ అయితే చెప్పచ్చు. ఇది టోటల్గా కేసు గురించి వీళ్ళు వేసిన పిటిషన్ ఎవరైతే ఉన్నారో 31 స్టూడెంట్స్ అని చెప్పాను కదా. ఈ కేసు గురించి 31 స్టూడెంట్స్ అయితే పిటిషన్ అయితే వేయడం జరిగింది. ఇందులో 13 స్టేట్స్ నుంచి, ఇండియాలో 13 స్టేట్స్ నుంచి 31 స్టూడెంట్స్ అండ్ అందులో యూనియన్ టెరిటరీస్ కూడా అయితే ఉన్నాయి. ఇందులో అయితే వీళ్ళందరూ కలిసి అయితే కేసు అయితే ప్రజెంట్ అయితే సుప్రీంకోర్టుకి అయితే వేయడం జరిగింది. ఎవరైతే అలోక్ శ్రీవాత్సవ్ ఉన్నారో తిను కొంచెం మంచి అడ్వకేటే. తిను ఎవరైతే ప్రజెంట్ మనకి సిఏ ఎగ్జామ్స్ ఏవైతే రీసెంట్గా పోస్ట్ పోన్ అయినాయో, ఏదైతే చార్టెడ్ అకౌంటెంట్ ఎగ్జామ్స్ అయితే వాటిని పోస్ట్ పోన్ చేసింది కూడా తినే అనమాట. కాబట్టి తిను అయితే ప్రజెంట్ ఈ కేసు అయితే వాదించబోతున్నాడు. మనకి ఇవాళ అయితే ఈ కేసు అయితే హియరింగ్ అయితే రాబోతుంది సుప్రీంకోర్టులో అయితే. అండ్ జడ్జెస్ మాత్రం ఏం డెసిషన్ తీసుకుంటారో మనకి ఇవాళ అయితే తెలిసిపోతుంది. మ్యాక్సిమం ఇవాళ రాకపోతే డిసిషన్ జూలై 31st లోపల అయితే టోటల్గా అసలు ఏంటి విషయం అనేది అయితే క్లారిటీ అయితే వచ్చేస్తుంది. మరి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. అండ్ దీంతో పాటుగా మనకి ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ మీదే ప్రజెంట్ ఇష్యూ అయితే రన్ అవుతుంది. అండ్ మిగతా వాళ్ళకి జస్ట్ ప్రమోట్ చేస్తామని చెప్తున్నారు. కాబట్టి ఒక్కొక్క స్టేట్ గవర్నమెంట్ ఒక్కో డెసిషన్ అయితే తీసుకుంది. ప్రజెంట్ అయితే మీరు చూసుకోవచ్చు మనకి తమిళనాడు గవర్నమెంట్ అయితే అందరినీ ప్రమోట్స్ ఆల్ కాలేజ్ స్టూడెంట్స్ ఎక్సెప్ట్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అనేది వితౌట్ ఎగ్జామ్స్ అయితే. అండ్ ఇంకొకటి మనకి తెలంగాణ గవర్నమెంట్ కూడా అయితే చెప్పేసింది అందరినైతే మేము ప్రమోట్ చేస్తాం ఎక్సెప్ట్ ఫైనల్ ఇయర్స్ అని చెప్పి. అండ్ ఏపీ గవర్నమెంట్ మాత్రం మేము ప్రమోట్ చేస్తాం కానీ తర్వాత ఎగ్జామ్స్ పెడతామని చెప్తుంది మిగతా ఇయర్స్ వాళ్ళందరికీ. అండ్ ఫైనల్ ఇయర్ వాళ్ళకి ప్రజెంట్ సెప్టెంబర్ కల్లా యూజీసీ కొత్త గైడ్లైన్స్ ప్రకారం అయితే ఎగ్జామ్స్ అయితే జరుగుతాయని చెప్తున్నారు. మరి ఈ పిటిషన్ ఏదైతే ఉందో ఇది కనుక సుప్రీంకోర్టులో మటుకు సక్సెస్ అయితే మటుకు మళ్ళీ యూజీసీ అనేది కొత్త గైడ్లైన్స్ అయితే రిలీజ్ చేస్తుంది. అంటే వీళ్ళు కేసు ఓడిపోతారు కాబట్టి యూజీసీ అనేది మళ్ళీ కొత్త గైడ్లైన్స్ అయితే రిలీజ్ చేస్తుంది. దానికోసం అయితే వెయిట్ చేద్దాం. మరి కేసు ఏమవుతుందో చూద్దాం. మరి వాళ్ళైతే కేసు అయితే హియరింగ్ అయితే వస్తుంది. మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చలేదంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఓ కేవీఎస్ సైనింగ్ ఆఫ్. బై బై నౌ.